నకరికలలో ఎంపీడీఓ ఆఫీస్ నందు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారిని పి ఝాన్సీ రాణి మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కాసయ్య, మెడికల్ అధికారులు, అంగన్వాడీ సూపర్వైజర్లు, స్కూల్ ప్రధానోపాధ్యాయులు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఝాన్సీ రాణి. నేను పీడీటీఆర్డీఏ పల్నాడు నకరికల్లు మండలానికి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను. ఈరోజు స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని అనేటటువంటి దాని మీద గ్రామ సభల గురించి డిస్కస్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మనం మెడికల్ ఆఫీసర్స్ తోటి ఐసిడిఎస్ సిడిపిఓ గారు, సూపర్వైజర్స్, టీచర్స్, మన ఎస్హెచ్జి మెంబర్స్, అట్లాగే ఏపీఎం, ఏపీఓతో కలిపి మనం సమావేశం ఈరోజు నిర్వహించడం జరిగింది. రేపు ఉదయం 17 పంచాయతీలలో కూడా స్వర్ణ ఆరోగ్య గ్రామదర్శిని మీద సమావేశాలు 9 గంటల నుంచి 12 గంటల దాకా నిర్వహిస్తారు. ఇది పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ సమావేశానికి ఆ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచ్, అదేవిధంగా ఎంపీటీసీ మెంబర్స్, వార్డు మెంబర్స్, ఊళ్ళో ఉన్నటువంటి ఎల్డర్స్ అందరినీ పిలిచి కనీసం 200 మందికి తగ్గకుండా షామియానా, చైర్స్ అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని రేపు ఉదయం ఈ గ్రామ సభ కండక్ట్ చేయడం జరుగుతుంది. 9 to 12 మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఉన్నది. ఇందులో మెడికల్ ఆఫీసర్స్కి సంబంధించి వాళ్ళ ఇష్యూస్ డిస్కస్ చేస్తారు. అంటే ఎవరెవరు హై రిస్క్లో ఉన్నారు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు, వాళ్ళలో హై రిస్క్లో ఎవరున్నారు, షుగర్కి సంబంధించి, డయాబెటిక్కి సంబంధించి, అదేవిధంగా క్యాన్సర్కి సంబంధించి మిగతా వాటిల్లో ఎక్కడెక్కడ కాంప్లికేటెడ్ ఉన్నాయి ఆ పంచాయతీ పరిధిలో అనేటటువంటి అంశాలు వాళ్ళు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ హై రిస్క్ వాళ్ళని ఏ విధంగా సేవ్ చేసి మనం సేఫ్ డెలివరీ చేయాలి అనేటటువంటిది ఆ సమావేశంలో డిస్కస్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఐసిడిఎస్కి సంబంధించి గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వీళ్ళ గ్రోత్ ఎలాగుంది, అట్లాగే పిల్లలు ఎత్తుకు దగ్గ బరువు ఉన్నారా, వాళ్ళ గ్రోత్ ఎలాగుంది అనేటటువంటిది, మాల్ న్యూట్రిషన్ ఉన్న పిల్లలు, అట్లాగే టీహెచ్ఆర్ అంటే టేక్ అవే న్యూట్రిషన్ ఉంది కాబట్టి ఈ ఫుడ్ తీసుకెళ్ళటం అనేటటువంటిది ఏ విధంగా తీసుకెళ్తున్నారు, అందరికీ అందుతుందా లేదా, ఈ డేటా అంతా కూడా తీసుకొచ్చి ఆ సమావేశంలో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా మన ఫోటోగ్రఫీ, వీడియో కూడా తీసుకొని మనం కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. కేవలము మన గ్రామాలకు సంబంధించి ఆరోగ్యం ఇంప్రూవ్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ని కలెక్టర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ జిల్లాలోని ప్రతి పంచాయతీలో జరుగుతుంది. అట్లాగే మన నగరికల్లుకు సంబంధించి 17 పంచాయతీలలో జరుగుతుంది. మినిమం 200 మందికి తగ్గకుండా మనం గ్రామ సభ ఏర్పాటు చేయడానికి మనం నగరికల్లు మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది.